హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక మంచి ఫేస్ ప్యాక్ని అయితే చూపిస్తాను. ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి, 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ముందుగా ఒక కప్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ శనగపిండిని అయితే తీసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పెరుగుని తీసుకోండి. మంచిగా కూల్గా ఉన్న ఫ్రిడ్జ్లో పెరుగు అయితే తీసుకుంటున్నాను నేను, బికాస్ ఇది సమ్మర్ కాబట్టి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు తీసుకోండి. మూడింటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోండి. కొంచెం వాటర్ కలుపుకోండి, లేదంటే చాలా గట్టిగా ఉంటుంది. మనం స్కిన్ మీద రాసుకోవడానికి వీలుగా ఉండే విధంగా మీరు దీన్ని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మంచిగా ఈవెన్గా ఫేస్కి మొత్తం అప్లై చేసుకోండి. ఇక్కడ మనం వాడుతున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి చాలా హెల్ప్ఫుల్గానే ఉంటాయి. మనం ఇక్కడ యూజ్ చేస్తున్న బేసిన్ ఏదైతే ఉందో మన స్కిన్ని చాలా సాఫ్ట్గా చేస్తుంది. అలాగే మనము పెరుగుని తీసుకుంటున్నాం కదా, పెరుగు అనేది మన స్కిన్ని చాలా మాయిశ్చరైజర్గా ఉంచుతుంది. ఈ సమ్మర్లో మనకి చాలా అవసరము. స్కిన్ ఎంత మాయిశ్చరైజర్గా ఉంటే అంత హెల్తీగా ఉంటుంది. పసుపు గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు, మీ అందరికీ తెలుసు కదా. అది ఆటోమేటిక్గా గ్లోనైతే తీసుకొస్తుంది మన స్కిన్ పైన. మెయిన్లీ ఇదైతే మనం ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఒక 1 వీక్ ముందు నుంచే మనం వీక్లీ 3 టైమ్స్ అలా మనం ట్రై చేసామంటే మన ఫేస్ ఆటోమేటిక్గా గ్లోగా అయితే ఉంటుంది. నేను ఇక్కడ ఒక 20 to 30 మినిట్స్ వరకు ఈ ఫేస్ ప్యాక్ అంతా అప్లై చేసుకొని అలా వదిలేసిన. ఇందులో ఒక 15 మినిట్స్ వరకు నేను మొత్తము చాలాసేపు ఇట్లా మసాజ్ లాగా చేసేసిన. చాలా అంటే చాలా టైం మసాజ్ చేసిన. మసాజింగ్ వల్ల మన స్కిన్లో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి మన స్కిన్ బ్రైటన్ అవుతుంది. మనకి ఎక్కడెక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా ఉంటుందో అంటే అక్కడ స్కిన్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. సో మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు హెయిర్కి కానీ స్కిన్కి కానీ మసాజ్ అనేది చాలా ఇంపార్టెంట్. హెయిర్కి కూడా మీరు ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఒక 10 to 15 మినిట్స్ మసాజ్ చేసుకుంటే మీ హెయిర్ అనేది ఫాస్ట్గా పెరుగుతుంది అండ్ హెల్తీగా ఉంటుంది. సో నేను ఇక్కడ ఒక 10 to 15 మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత ఇంకా ఒక 15 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత నెక్స్ట్ స్నానం చేసుకున్నాను, లేదా ఫేస్ వాష్ చేసుకోండి, మీ ఇష్టం అది. డిఫరెన్స్ చూద్దామని ఒక హ్యాండ్కి అయితే అప్లై చేశాను, ఇంకో హ్యాండ్కి అయితే వదిలేసాను. ఇక్కడ పెరుగు అనేది చాలా చల్లగా ఉంది కదా, నాకైతే చాలా హాయిగా ఉంది. ఎంత కూల్గా ఉందో మనకి. ఇంకా ఇప్పుడు చాలామంది చూపిస్తున్నారు కదా మొబైల్స్లలో ఈ కోల్డ్ ఫేస్ ప్యాక్ అని ఐస్ క్యూబ్తోని మసాజ్ చేసుకోవడం అలాంటివన్నీ. అది చాలా హెల్ప్ఫుల్ అవుతుందంట స్కిన్కి. స్కిన్ మనము కొంచెం ఏజ్డ్గా కాకుండా యంగ్గా కనబడేలాగా చేస్తుందని అంటున్నారు. ఎంతవరకు నిజం అనేది నాకు కూడా తెలియదు. సో తెలియదు కానీ కాకపోతే ఇక్కడ కర్డ్ అనేది చల్లగా ఉండడం వల్ల చాలా హాయిగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. సో నేను అందుకే మళ్ళీ కూడా 3-4 టైమ్స్ అట్లా అప్లై చేస్తూనే ఉన్నాను. నేనైతే ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసా. మీకు ఏమైనా తేడా కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. ఒక్కసారికే చేంజ్ అనేది ఉండదు. మీరు రెగ్యులర్గా ట్రై చేయండి. ఆఫ్టర్ చేంజ్ అవ్వకపోతే అప్పుడు నన్ను అడగండి. ఇక ఫైనల్గా నేనైతే సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను కొంచెం బయటికి వెళ్ళేది ఉంది కాబట్టి సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటున్నాను. నార్మల్గా ఇంట్లో ఉంటే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి, సరిపోతుంది. ఇంకా ఇక్కడ నేను వాడే సన్ స్క్రీన్ పేరు వచ్చేసి డీకన్స్ట్రక్ట్. సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాక ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది ఫేస్. ఇంకా ఆఫ్టర్ నేను గుడ్ వైబ్స్ వాళ్ళది లిప్ బామ్ అయితే తీసుకున్నా రీసెంట్గా. చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఇంకా డైలీ రొటీన్లో నేను ఇది యాడ్ చేసుకున్నాను, రోజు అప్లై చేసుకుంటున్నాను. ఇంకా ఈ సన్ స్క్రీన్ పెట్టుకోవడము, లిప్ బామ్ పెట్టుకోవడం, స్కూల్కి వెళ్ళడం, పాపని తీసుకురావడం, ఇది నా డైలీ రొటీన్ అయిపోయింది. ఈ వీడియో అండి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన ఫేస్ ప్యాక్ని మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ అనేది ఎలా
ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. హ్యాండ్ డిఫరెన్స్ అయితే చూపిస్తున్నా, ఇక్కడ ఏం డిఫరెన్స్ ఉందో నాకు తెలీదు. చెప్పా కదా, 1 టైంకి ఎవరికి డిఫరెన్స్ ఉండదు. తొందరగా వచ్చే రిజల్ట్ ఎప్పుడు పర్మనెంట్గా ఉండదు. కష్టపడితేనే రిజల్ట్ బాగుంటుంది, చాలా డేస్ కూడా ఉంటుంది. థ్యాంక్స్ అండి, ఇంతవరకు నా వీడియో చూసినందుకు ఓపికగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.